దిస్ ఈస్ జేసన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను నేను ఫ్లిప్కార్ట్ స్కామ్స్ గురించి. సో ఫ్లిప్కార్ట్ స్కామ్ అనేసి చెప్పేయలేదు, బికాస్ ఫ్లిప్కార్ట్స్ త్రూ ఎవరు సెల్ చేస్తారు కదా సెల్లర్స్, సో వాళ్ళ స్కామ్ గురించి నేను ఈ వీడియోలో చెప్పకపోతున్నాను. ఆన్ 16th నేను ఫ్లిప్కార్ట్పై సామ్సంగ్ ఎస్డి కార్డ్ ఆర్డర్ చేసినాను అనమాట. కెమెరాస్కి V30 అనేసి ఒక ఎస్డి కార్డ్ వస్తుంది. సో అది మాత్రమే వర్క్ అయ్యేది. 4K అండ్ 2K క్వాలిటీకి అంతా V30 అని వస్తుంది, అది మాత్రమే వర్క్ అయ్యేది. అండ్ నాతో ముందరే V10 అనేసి ఒకటి ఉండే శాండిస్క్ ప్రజెంట్గా, లైక్ దాంట్లో ప్రజెంట్లీ యూస్ చేద్దాం అనేసి దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ వీడియో వీడియో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉండే. అండ్ దాంట్లో కొన్ని స్టక్ అయినా వస్తుండే. అండ్ ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు వీడియో కరెక్ట్గా తీసింటాము అండ్ అది ఫైల్ సపోర్ట్ అవుతా ఉండలేదు. ఇన్ ద సెన్స్ లైక్ పూర్తి క్రాష్ అయిపోతూ ఉండే వీడియో ఫైలు. సో అదంతా ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ నా ఇంట్రొడక్షన్ వీడియో మీరు ఏమైనా చూసి ఉంటే, సో నేను అది డే టైంలోనే వీడియో ఫుల్ తీసేసి అనమాట. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆ వీడియోలో లైక్ వీడియోస్ అంతా కట్ అయ్యానే వస్తూ ఉండే. అందుకే నేను తిరగా నైట్ ఆ దినం నైటే కొత్తగా ఆ దినం నైటే నేను ఇంకొక వీడియో రికార్డ్ చేసి, సో ఎడిట్ చేసి అప్లోడ్ చేసినాను అనమాట. సో నేను V30 ఎస్డి కార్డ్ ఆన్ 16th మార్చ్లో నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. అండ్ 24th లైక్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంది. మార్నింగ్ నాకు కాల్ వచ్చే 11:30కి, లైక్ మీ ఆర్డర్ ఈరోజు 22nd మీద ఫోటో ఒకటి వేస్తాను, మీరు చూడండి. ఇన్ దట్ V30 అనేసి ఉంది, ఓకే, ఆ ఎస్డి కార్డ్లో. బట్ ఆ ఎస్డి కార్డ్ కవర్ పైన V10 అని ఉంది. అండ్ ఇదేమిది క్రేజీ, ఇదేమిది సైకో అనేసి నేను చూసినాను. అండ్ ట్రై చేసా. అండ్ నేను కెమెరాకేసి చూస్తాను ఎట్లుంది అనేసి. సో ఆ దాని ప్రైస్ వచ్చేసి 1605 రూపీస్ అనమాట, 128 GB. అండ్ నేను ఎత్తుకున్నాను అండ్ నా కెమెరాని ఎత్తుకొని అండ్ ఇన్స్టాల్ చేసి నేను వీడియో రికార్డ్ చేద్దాం అనేసి ఆన్ చేసినాను. బూమ్, ఫుల్ హ్యాంగ్ అవుతా ఉంది. సీరియస్లీ నేను కెమెరా ఆన్ చేసి అండ్ ఇట్ స్టార్టెడ్ హ్యాంగింగ్. బేసిక్లీ నా కెమెరా తీసుకొని జస్ట్ 5 డేసే అయింది. అండ్ సడన్గా హ్యాంగ్ అవుతా ఉంది. ఇది యాలి ఇట్లా అవుతా ఉంది అనేసి చెక్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు ఫ్లాష్ కాలేదు, ఇది యాలి ఇట్లా అవుతా ఉంది అనేసి. అండ్ అగైన్ నేనేం చేసినానంటే ఫ్లిప్కార్ట్ చెక్ చేసి నేను ఏమైనా ఆర్డర్ కరెక్ట్గా తీసుకున్నానా లేదా అనేసి చూస్తే నేను ఆర్డర్ కరెక్ట్గా తీసుకున్నాను. సేమ్ V30 అనేసి ఉంది, అంతా ఉంది. అండ్ నేనేం చేసింది అంటే అగైన్ నేను ఎస్డి కార్డ్ కవర్ పైన నొక్కితే ఇట్లా కన్ను పడానికి చూస్తే ఇది V10 అని ఉంది, ఎస్డి కార్డ్లో V30 అని ఉంది అనేసి స్కామ్. కొన్ని నిమిషాలకి నా మైండే పారలేదు. నేను లైక్ ఫుల్ బ్లాంక్లో ఉంటుంది. సో అదైనాక నేనేం చేస్తుంది అంటే, లైక్ గూగుల్లో చెక్ చేద్దామా అనేసి గూగుల్ ఓపెన్ చేసింది. బట్ గూగుల్లో కూడాను ఇది నిండలేదు. నేను అప్పుడు ఫుల్ టెన్షన్లో ఉంటే అండ్ నేను ఆ ఫొటోస్ ఏం క్లిక్ చేసినానో అది ఎత్తుకోపోయి నేను నా ఫోన్లో ChatGPTకి వేసినాను అనమాట. ఇన్ ద సెన్స్ అప్లోడ్ చేసి ఈ ప్రాబ్లం అవుతా ఉంది, ఇట్లా అవుతుంది, నా ఫోన్ కూడా నా కెమెరా కూడాను హ్యాంగ్ అవుతా ఉంది, నేనేం చేసేది, సో ఇది కరెక్టా లేకపోతే దీని నుంచి ఏమి ప్రాబ్లం అయ్యేలా తీసుకో. ChatGPT ఇంతలా నాకు బ్లేడ్ వేసినాను అనమాట. ఇది డేంజరు, ఇది ఫుల్ వార్నింగ్ సిగ్నల్, అది ఇది ఫోన్ కెమెరా ఇట్లా హ్యాంగ్ కాకూడదు అనేసి చెప్తా ఉండే. అండ్ సడన్గా నేను అది చూసిన తక్షణమే నేను ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది. ఫ్లిప్కార్ట్ యాప్లో ఆడ రిటర్న్ పాలసీ అనేసి ఉంది. సో ఆ రిటర్న్ పాలసీలో నా ప్రాబ్లం ఏమి అనేసి టైప్ చేసి అండ్ ఫొటోస్ వేసిన అనమాట. సో ఫొటోస్ వేసి వితిన్ 30 or 40 minutesకి నాకు ఫ్లిప్కార్ట్ కేర్ నుంచి నాకు కాల్ వచ్చాయి. సో ఆ మనిషి కాల్ చేసినాడు, కావాలంటే మీకు रिकॉर्डिंग ఉంటే నేను ఇడేసి सर एक्चुअली मैंने वो सैमसंग का V30 ऑर्डर किया था, बट वो पैकेजिंग में V10 करके लिखा हुआ है, बट माइक्रो कार्ड में मेमोरी कार्ड में V30 है। मैं मेरा कैमरा को लाइक ऐड किया तो पूरा हैंग हो रहा है सर, लाइक ठीक से रिकॉर्ड नहीं कर रहा है। एंड 4K तो ऑन किया तो कैमरा बंद हो रहा है। नया कैमरा फ्लिपकार्ट में ही मैंने लिया है, वो भी। ओके, आप लाइन पे बने रहिए।
ओके सर। एंड मैं विथ प्रूफ भी मैंने फ़ोटो भेजा हूँ, यू कैन जस्ट चेक इट। ओके, आप लाइन पे बने रहिए। ओके सर। सर, आपको जो परेशानी उठानी पड़े उसके लिए माफ़ी चाहते हैं और आपको बताना चाहेंगे कि आपकी जो रिटर्न रिक्वेस्ट है सीला की साइड से अप्रूव की जाती है। ओके। और आपको बताना चाहेंगे सर कि आपका जो प्रोडक्ट का पिकअप डेट है ओके। वो सर 25 मार्च है। ओके। यू 25th मार्च। या 25th। एंड आपको जो इसका रिफंड प्राप्त होगा पिकअप होने के बाद 2 बिजनेस डे में प्राप्त हो जाएगा। ओके सर। ఓకే సార్। డెలివరీ పార్ట్నర్ నాకు కాల్ చేసి ఇట్లా రిటర్న్ ఐటమ్ మీతో ఇట్లా ఒకటి ఉంది, నేను మీ యాడ్ లొకేషన్ తక్క రావాలా సార్ అనేసి ఆ మనిషి కాల్ చేసి నాకు చెప్తాడు. సరే సరే సార్ ఇట్లా రాండి అని మా ఇంటావా అనేసి నేను అడ్రస్ అంతా క్లియర్గా చెప్తాను ఆ మనిషికి. అండ్ వాళ్ళు వస్తారు, కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అండ్ విత్ ఇన్ 1 అవర్లో ఫ్లిప్కార్ట్ నుంచి నాకు అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. సో అమౌంట్ నా అకౌంట్కి వచ్చేసి ఉంటుంది అనమాట. అండ్ నేను టెన్షన్లో ఉంటాను, ఇప్పుడేం చేసేది, తిరగా ఆర్డర్ ప్లేస్ చేయాలా, అండ్ తిరగా నా ఇంత టైం ఎంత ఇన్వెస్ట్ చేసినా అవంతా తిరగా అంతా పోయా బొక్కపడే అనేసి. సో ఇట్లా థాట్‌లో ఉన్నప్పుడే అండ్ నేను సెర్చ్ చేసి చెక్ చేసి అంతా దాంట్లో ఈ V30 అనేసి ఎస్‌డి కార్డ్ ఉందా అనేసి. అండ్ లక్కీలీ నాకి ఇన్‌స్టామార్ట్‌లో దొరికా. అండ్ అదొచ్చేసి సంథింగ్ అరౌండ్ 2000 రూపీస్ అయ్యా. అండ్ నేను అది తీసుకున్నాననమాట. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. రైట్. సో దిస్ ఈస్ ది V30. యాక్చువల్లీ దీనిది ఎస్‌డి కార్డు రికార్డ్‌లో ఉంది. సో మీకు ఈ క్వాలిటీ కొంచెం చేంజ్ ఉంటుంది. 4K రికార్డింగ్‌లో నేను రికార్డ్ చేస్తా ఉన్నాననమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ కెమెరాస్‌కి అండ్ మొబైల్స్‌కి ఎస్‌డి కార్డ్ డిఫరెంట్‌గా సపోర్ట్ చేస్తది. సో V10 అనేసి మనం ఏం చూస్తామో అవంతా లైక్ ఆల్మోస్ట్ ఫోన్స్‌కే యూజ్ అనమాట. సో మీరు ఫోన్స్‌కి, మొబైల్స్‌కి యూజ్ అవుతుంది. ఫస్ట్ అంతా ఎస్‌డి కార్డు మొబైల్స్‌కి వేసుకోండొచ్చు. ఇప్పుడు ఆప్షన్ లేదు. సో అన్ని దానికి విత్ ఇంటర్నల్ స్టోరేజే చేస్తది. అండ్ ఈ కెమెరాస్‌కి, వీడియోస్‌కి అంతా ఈ వీడియో కెమెరాకి, నార్మల్ కెమెరాస్‌కి అంతా ಯಾವ ఎస్‌డి కార్డ్ బెస్ట్ అంటే V30 అని వస్తది. సో నేను తీసుకునేది వచ్చేసి శాండిస్క్ V30 ఇది. సో అది సంథింగ్ గోల్డెనిష్‌గా ఉంటది. సో నాతో లైక్ నేను అది ఫోటో కూడా మీకు వేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఈ ప్రాబ్లమ్‌లో ఇట్లా సిక్కేసుకొని ఉంటున్నానన్నమాట. లక్కీలీ ఐ గాట్ ఎస్‌డి కార్డ్. అది ఈరోజే సిక్కా. అండ్ ఇంకొక వీక్ వెయిట్ చేయాలా, ఇంకొక 3-4 డేస్ వెయిట్ చేయాలా అనేసి. బట్ లక్కీలీ ఐ గాట్ మై ఎస్‌డి కార్డ్. ఇదనమాట ప్రాబ్లం అయింది. సో మీరేమైనా లైక్ మోటో వ్లాగింగ్ చేయాలి అట్లా, లేకుంటే కెమెరా తీసుకోవాలా, ఫోటోగ్రఫీకి ఏమన్నా కానీ మేక్ షూర్ టు టేక్ V30 ఎస్‌డి కార్డ్ అనమాట. సో V10 అండ్ V30 డిఫరెన్స్ మీకు తెలుసా. అండ్ బిగ్ థ్యాంక్స్ టు ఫ్లిప్కార్ట్, బికాస్ సేమ్ డే రిఫండబుల్, సేమ్ డే అకౌంట్‌కి అమౌంట్ పోయిందంతా ఇది క్రేజీ. అండ్ మీరు కూడాను అంతే ఆర్డర్ చేయాలి అండ్ మీరు కూడాను అంతే ఆర్డర్ చేయాలంటే ఆథరైజ్డ్ వెబ్సైట్ నుంచి లేకుంటే యాప్ నుంచినే తీసుకోండి. బికాస్ కొన్ని యాప్స్ ఏం చేస్తాయి అంటే ఇది లైక్ మన దీనికి ఇచ్చేయలేదు. కొన్ని యాప్స్ ఏం చేస్తాయంటే రిఫండబుల్ ఉండలేదు. సో ఐటమ్ ఒక్కిత మన దీనికంట మన ఇంటికంట వచ్చేస్తే సో వాళ్ళు రిఫండ్ 3 నామాలు ఇట్లా వేసుకొని వెళ్ళిట నేను. సో ఆథరైజ్డ్ ఫ్లిప్కార్ట్‌లో తీసుకునిన దానికి నేను బచావ్ అయిపోతున్నానన్నమాట. లేకుంటే నమో వెంకటేశ అని చెప్పాల. సో ఇట్లా అయిపోతాడే సీను. గుడ్ న్యూస్ ఏమంటే ఇన్‌స్టామార్ట్ వాళ్ళు నా పేయింగ్ చూసి నాకనేసి ఒక కూల్ డ్రింక్ ఫ్రీగా పంపిస్తున్నారు. సో యాక్చువల్లీ 2 బాటిల్స్ పంపించినారు. సో ఆ ఒక బాటిల్ తాగేసాననమాట. అండ్ దిస్ ఈస్ అనదర్ బాటిల్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్‌గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ మన వీడియోని షేర్ చేయండి. సో దిస్ ఈస్ జేసన్, యూ ఆర్ వాచింగ్ జేసన్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.